అంటే జిమ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ లేదా? వెయిట్ లాస్ అవ్వాలంటే జిమ్కే వెళ్ళాలా? ఏం చెప్తారు? లేదండి, చాలా మార్గాలు ఉన్నాయి, డైట్లు ఉన్నాయి, మంచి మంచి డైట్స్, న్యాచురల్ డైట్స్ ఉన్నాయి మన ఫుడ్ హ్యాబిట్స్లో. ఆ డైటింగ్ చేసుకుంటూ నార్మల్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ అలాంటివి చేసుకుంటూ, లేదా ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లైక్ టెన్నిస్ కానీ ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ అలాంటివి చేసుకుంటూ కూడా తగ్గొచ్చు. అండ్ యోగా ఆసనాలు ఉన్నాయి, మన భారతదేశంలో పుట్టింది యోగా. ఆ యోగాలో కూడా చాలా మార్గాలు ఉన్నాయి వెయిట్ తగ్గడానికి. అలాంటివి చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది స్టెరాయిడ్స్ తీసుకొని జిమ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బాడీని బిల్డ్ చేయడం కోసం చాలామంది యూస్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి, ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారండి. బిఫోర్ 90s 1900 కంటే బిఫోర్ కూడా చాలామంది బాడీ బిల్డర్స్ ఉన్నారు. అవును, ప్రపంచవ్యాప్తంగా చాలామంది బాడీ బిల్డర్స్ ఉన్నారు. కానీ అప్పుడు ఎలాంటి స్టెరాయిడ్స్ లేవు. వాళ్ళు న్యాచురల్ ఫుడ్, మనకు దొరికే ఫుడ్ తినుకుంటూనే ప్రోటీన్తో వాళ్ళు బాడీ బిల్డింగ్ చేశారు. బట్ ఇప్పుడు జనరేషన్ ఏంటి అంటే ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా నాకు మజిల్ కావాలి, ఇన్స్టెంట్గా సిక్స్ ప్యాక్ కావాలి అనే దాన్ని ఆశతో ఈ ప్రోటీన్స్ అనేటివి, ప్రోటీన్ షేక్స్ అనేటివి తీసుకొని ఈ స్టెరాయిడ్స్, అందులో స్టెరాయిడ్స్ కూడా యాడ్ చేసుకొని విగరస్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ వస్తుంది అనే ఉద్దేశంతో స్టెరాయిడ్స్కి అలవాటు పడుతున్నారు. దానివల్ల డెఫినెట్గా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ చాలా మటుకు ప్రతి హెల్త్ ఇష్యూ, చాలామందికి స్టెరాయిడ్ తీసుకున్న వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ స్టామినా తగ్గుతుంది, వాళ్ళకి ఈజీగా ఇరిటేట్ అవుతారు, కోపం వస్తుంది. ఇలాంటి చాలామందిలో అది చూసాం మేము. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే జిమ్ చేస్తుంటే డీహైడ్రేట్ అయిపోతుంటారు. సో డీహైడ్రేట్ అయిపోవడం వల్ల కూడా స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా అండి. మన బ్రెయిన్, మన హార్ట్, దానికి కావాల్సిన వాటర్ కూడా మనం అందించాలి. ఆ డీహైడ్రేషన్ మన బాడీని బట్టి, మన బిఎంఐ బట్టి మన బాడీకి ఎంత వాటర్ అవసరం, మినిమం యావరేజ్ తీసుకుంటే 6 to 7 లీటర్స్ పర్ డే ప్రతి హ్యూమన్ బీయింగ్కి, ఒక అడల్ట్కి అది అవసరం. మినిమం ఆ క్వాంటిటీ అయినా తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న యూత్ ఏంటి అంటే బాడీ మజిల్ పెరగడానికి ఆ ప్రోటీన్ ఎక్కడ వెళ్ళిపోతుందో అనే భయంతో, సిక్స్ ప్యాక్ తగ్గిపోతుందని భయంతో వాళ్ళు డీహైడ్రేట్ అవుతున్నారు. సెలెక్టెడ్గా డైలీ ఇన్ని వాటర్ తీసుకోవాలని తీసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ ఫెయిల్ అవుతుంది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి, హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవర్ వర్కౌట్ చేస్తారు, ఇంటికి వచ్చి బాడీ పెయిన్స్ వస్తున్నాయనే కంప్లైంట్స్ వస్తుంటాయి. అంటే ఇది బాడీ పెయిన్స్ మళ్ళీ తగ్గుతాయా, లేదంటే ఇది ఇంకా ఏదైనా అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందా? ఈ ఓవర్ వర్కౌట్ చేసి వచ్చే బాడీ పెయిన్స్ ఏం చెప్తారు దీనికి? అదే అండి, నేను ఫస్ట్ చెప్పాను, ఎప్పుడైనా మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు స్లోగా స్టార్ట్ చేయాలి. ఓకే. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నది ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళలో బాగా పనిచేస్తుంది. ఇమీడియట్గా ఓవర్ స్ట్రెస్ అయ్యి ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఈరోజు ఫ్రీ ఉంది నేను ఎక్సర్సైజ్ చేస్తాను 3 hours 4 hours కంటిన్యూస్ జిమ్లో ఉంటాను, డెఫినెట్గా వాళ్ళకు మన బాడీ అది రిసీవ్ చేసుకోవాలి. దానికి సరిపడా ప్రోటీన్ మన బాడీలో ఉండాలి ఆ టైంలో. అది తీసుకోకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. వాళ్ళు ఏం చేసి జిమ్ చేస్తారు, ఇమీడియట్ రెస్ట్ తీసుకుంటారు. ఆ పెయిన్స్ తగ్గడానికి మళ్ళీ స్టెరాయిడ్స్కో, పెయిన్ కిల్లర్స్కో వాటికి అలవాటు అవుతున్నారు. ఓకే. అలా చేయకూడదు, అది చాలా మన బాడీని మనమే డ్యామేజ్ చేసుకున్నారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉమెన్ కూడా ఇప్పుడు జిమ్లో చాలామంది జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, వర్కౌట్స్ చేస్తున్నారు. అంటే ఫిట్నెస్ బాగుండాలి అని చెప్పి. సో వీరికి గైనిక్కి సంబంధించి ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఓవర్ జిమ్ చేయడం వల్ల? చెప్తున్నాను కానీ యూటీఐ మెయిన్. ఉమెన్స్లో అయితే యూటీఐ ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు డైట్ కంట్రోల్ కానీ, ప్రోటీన్ తీసుకోవడం కానీ, అండ్ వాటర్ ఇంటేక్ తక్కువ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి డీహైడ్రేషన్ వల్ల. అండ్ వాళ్ళకు బ్లడ్ కూడా తక్కువ ఉంటుంది చాలామంది లేడీస్లో. అవన్నీ చూసుకుంటూ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ మార్చుకుంటూ చేసుకోవాలి.